హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచినీటి కొరత సమస్యపై జాగృతి పోరాటం చేపట్టనుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో కేవైసీ రాష్ట్ర అధ్యక్షుడు పూలే ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ గొరిగి రాధికా నరసింహ కురుమతో 200 మంది తెలంగాణ జాగృతి కార్యకర్తలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాయిన్ అయ్యారు. కవిత మున్సిపల్ కార్పొరేషన్లో మంచినీటి సమస్యను గుర్తిస్తూ జాగృతి ద్వారా ప్రజలకు మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాపురాజు, శివకుమార్, తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు. తో పాటు మన గొరిగి నరసింహ గారు చాలా ముఖ్యమైనటువంటి కుర్మ సంఘం యువ నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి తాను పెద్ద సంఖ్యలో తమ 50 మంది సంఘ సభ్యులతోని, కుటుంబ సభ్యులతోని జాగృతిలో చేరడం చాలా సంతోషం. మరి జాగృతి అవసరం కాబట్టి నరసింహ గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఖచ్చితంగా జాగృతి పెద్ద ఎత్తున బోడుపల్ మున్సిపాలిటీలోనే 3 రోజులకు ప్రాథమిక కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముందు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం. దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.